ఎన్నికల వరకే రాజకీయం అయిపోయాక గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సెటైర్ వేశారు. 4 సార్లు ఓడిపోయారని సానుభూతితో గెలిపిస్తే కేసీఆర్పై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చేతనైతే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. వేములవాడలో మీకు తెలుసు పాపం 4 సార్లు ఓడిపోయింది ఆయన అని చెప్పి ఆయన ఏడుచుకుంటా తిరిగితే ఏదో 4 ఓట్లు వేసిరు. ఆయన ఏం పెద్ద మేయారిటీతో నేను గెలవలే, 14,000 ఓట్ల మేయారిటీతో గెలిచిండు. ఆయన ఏమో పెద్ద దానికేదో చాలా గొప్ప ఇది లెక్క. తెల్లారులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారులేస్తే కేసీఆర్ను అట్లా ఇంత మాట అంత మాట అనుడు. గది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతనైతే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతనైతే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ పని చేయగలిగితే గా పని చేయి. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టాలి, తెల్లారులేస్తే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి. గది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికి కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చిండ్రో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించిండ్రో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ